నేను మీకు నిజమైన జరిగిన స్టోరీ చెప్పబోతున్నా. అది నిజంగానే కంచి కామాక్షి అమ్మవారి దగ్గర జరిగింది. ఒక రోజంతా కంచి కామాక్షి అమ్మవారి గుడికి ఒక బ్రాహ్మణ ఇంకొక మూగవారు వచ్చేవంట. రోజు కూర్చుని జపం చేసుకునేవారంట. జపం చేసుకున్న తర్వాత రోజు చేసిన తర్వాత ఒకరోజు అమ్మవారు వచ్చిందంట. నోట్లో తాంబూలం పెట్టుకుని వచ్చిందంట. తిని ఫస్ట్ ఒక బ్రాహ్మణికి పెట్టబోయింది. బ్రాహ్మణ అన్న ఒక అమ్మాయి ఎంగిల్ చేసి నేను తినను అన్నాడంట. పక్కనున్న మూగవారు నోట్ చేశానంట. తెరిస్తే అమ్మవారు నోట్లో పెట్టిందంట. పెడితే నోరు వచ్చిందంట. 500 శ్లోకాస్ అండ్ తాత్పర్యములు రాశానంట. రాస్తే ఒకరోజు అమ్మవారితో చెప్పారంట, నాకు నోరొద్దమ్మా, నేను ఏం చేయాలనుకున్నానో అది చేశాను, ఇంకా నాకు నోరొద్దు, నువ్వు నాతో ఉంటే చాలమ్మా అన్నాడు. అమ్మవారి తరాస్తు అని నోరు తీసేసుకుందంట. థ్యాంక్ యూ. ఆ స్టోరీ పేరు మూక పంచసటి. థ్యాంక్ యూ.